మామ నువ్వు మెస్సీ ఫ్యాన్వా? మెస్సీతో పాటు ఫోటో దిగావా? నిజం చెప్తున్నా మామ, నాకు మెస్సీ అంటే అభిమానం గానీ అతి లేదన్నమాట. ఇప్పుడు ఒక గోటును జున్నికి ఒక గొర్రెలాగా ప్రిపేర్ అయి నేను పోలేను. మా అయ్యకి ఫోన్ చేసి ఇండియాలో డాడీ అమ్మేసాయి, ఈ పొలం అమ్మేసాయి, నేను ఒక గోటుతో ఫోటో దిగాలని నేను చెప్పలేను మామ. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ 10 లక్షలు పెట్టి ఫోటో దిగుతారు సో వీళ్ళు ఎలాంటి క్యాండిడేట్స్ అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి అంటే ఇలా డిక్కీ ఉంది సో ఈ డిక్కీలో స్పేస్ ఉండదు అనమాట. వీళ్ళు దాచిపెట్టుకోవడానికి డబ్బులు. వీళ్ళు స్పేస్ క్రియేట్ చేద్దామన్నా డిక్కీ నిండా డబ్బులే. ఏం చేయాలి తెలియక వీళ్ళు ఏంటంటే 10 లక్షలు పెట్టేసి ఆయనతో పాటు ఫోటో దిగుతారు. వీళ్ళు ఏంటంటే ఈ గొర్రెల్ని పక్కన పెడితే ఇక్కడ టాప్ క్లాస్ A క్లాస్ నాచ్ గొర్రెలు ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మట్టిలో దొరకని, వాటర్ లో దొరకని మాణిక్యాలు అంటారు సో, వజ్రాలు, వైడూర్యాలు, అట్లాంటి క్యాండిడేట్స్. ఎవరిల్లు పొలిటీషియన్స్, పెద్ద పెద్ద టాప్ క్యాండిడేట్స్, బడా తోప్స్. ఇలా బ్రెయిన్ లైట్ గా చిట్లిపోయి ఉంటుంది. ఈ చిట్లిపోయిన బుర్రని ఏంటంటే ఫిక్స్ చేసుకోలేక వీళ్ళు ఏంటంటే ఇట్లాంటి డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. ఈ 150 CR ఏంటంటే మీరు హార్ట్ పేషెంట్స్ మీద, కిడ్నీ పేషెంట్స్ మీద, ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ మీద ఖర్చు పెడితే వాళ్ళందరూ మంచిగా ట్రీట్మెంట్ అయిపోయేది. కానీ అలా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు కదా, అట్లా మంచితనం వాళ్ళకి వద్దనమాట. వాళ్ళు ఏంటంటే అట్లా మెదడు చిట్టిపోయినట్టు ఉండాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళని వదిలేసి ఇక్కడ A క్లాస్ గొర్రెల్ని, ఇక్కడ టాప్ క్లాస్ గొర్రెలను వదిలేస్తే వీళ్ళకి మించిన సూపర్ డూపర్ గొర్రెలు అనమాట. ఆ సూపర్ డూపర్ గొర్రెలు మనమే అనమాట. బయట 10 రూపాయలు ఇయ్యం కానీ 10,000 పెట్టి మన టికెట్లు కానీ ఆయన చూడడానికి పోతాం. మళ్ళీ ఆయన కనిపించలేదు అనుకో, ఉన్న సీట్లు గీట్లన్నీ వీకేసి స్టేడియంలోకి ఇసిరేసి పేపర్లు చింపేసి దుమ్ము లేపుతాం. ఎందుకంటే మనం సూపర్ డూపర్ గొర్రెలు అన్నమాట. ఇంటర్నేషనల్ న్యూస్ చేయాలి దీన్ని. మన ఇండియాకి ఒక మంచి సరదా అయిన బ్యాడ్ నేమ్ తీసుకురావాలి. సూపర్.